ఐపీఎల్ 2025లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య 52వ ఐపీఎల్ మ్యాచ్ మే 3వ తారీఖున జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు జట్లు తలపడిన మొదటిసారి బెంగళూరు జట్టు 50 పరుగుల భారీ తేడాతో చెన్నైపై వారి సొంత గడ్డపై విజయం సాధించింది. దీంతో ఇప్పుడు బెంగళూరుని చిన్నస్వామిలో ఓడించడానికి చెన్నై పావులు కదుపుతోంది. మరి ఈ రివెంజ్ మ్యాచ్లో చెన్నై ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. పాయింట్స్ టేబుల్ గనక పరిశీలిస్తే బెంగళూరు జట్టు 14 పాయింట్స్తో 2వ స్థానంలో కొనసాగుతుండగా చెన్నై జట్టు 4 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం గెలిచి తమ పరువు కాపాడుకోవడం మాత్రమే ప్రస్తుతం చెన్నై చేతుల్లో ఉంది. మరి ఆ విషయంలోనైనా చెన్నై జట్టు సఫలీకృతం అవుతుందో లేదో అని ఆ జట్టు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అదే బెంగళూరు జట్టు విషయానికి వస్తే ప్లే ఆఫ్స్ చేరడానికి ఆ జట్టు కేవలం 1 అడుగు దూరంలో నిలబడి ఉంది. ఈ మ్యాచ్లో గనక బెంగళూరు జట్టు గెలిస్తే ఈ సీజన్ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా ఆర్సీబీ నిలుస్తుంది. మరి బెంగళూరు జట్టు ఆ ఫీట్ని సాధిస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చెన్నై కెప్టెన్ ధోని ఈ మధ్య తరచుగా తమ జట్టులోని ఆటగాళ్ల ఆట తీరుపై తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎవరూ ఆడకపోతే గెలిచేది ఎలా అనే నైరాస్యంలో మునిగిపోతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లో చెన్నైని గెలిపించాలనే ధోని ఆశ నెరవేరుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ మరీ దారుణంగా గనక చెన్నై ఈ సీజన్ ముగిస్తే ధోని రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే వాదన కూడా వినపడుతోంది. అదే నిజమైతే ధోని, కోహ్లీ ఎదురుపడే ఆఖరి సీజన్ కూడా ఇదే కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చెన్నై జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చాలా చండాలంగా ఉంది. జట్టులో ఒకరిద్దరు మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా కనీస పరుగులు చేయలేకపోతున్నారు. ఆ ఒకరిద్దరు బ్యాటర్లు చేస్తున్న పరుగులు చెన్నై గెలవడానికి సరిపోవడం లేదు. ఈ కారణంగానే చెన్నై జట్టు ఈ సీజన్లో 10వ స్థానంలో ఉంది. చెప్పుకోవడానికి 8వ స్థానం వరకు బ్యాటర్లున్నా గెలిపించే మొనగాడు ఒక్కడు కూడా లేకపోవడంతో ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. పోనీ బెంచ్లో నుంచి ఎవరినైనా ఏరుకుందామా అంటే ఆ బెంచ్లో మొత్తం పనికిరాని వాళ్లే తప్ప పనికొచ్చే వజ్రం ఒకటి లేదు అని ఈ సీజన్లో చాలాసార్లు రుజువైంది. అలా చెన్నై జట్టు నిండా బొక్కలే ఉండడంతో ఆ జట్టు పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైంది. కాకపోతే చెన్నై బౌలింగ్ విభాగం మాత్రం బాగానే ఉంది. ఆ జట్టు బౌలర్లు మాత్రం మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దీపక్ హుడా కంటే అశ్విన్ బాగా బ్యాటింగ్ చేయగలడు. అలాంటి అశ్విన్కు అసలు ఈ సీజన్లో అస్సలు అవకాశాలే పెద్దగా ఇవ్వలేదు. కాబట్టి ఈ మ్యాచ్లోనైనా అశ్విన్కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. బెంగళూరు జట్టు విషయానికి వస్తే అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఇలా బ్యాటింగ్ విభాగం మొత్తం కూడా యాంకర్ రోల్ పోషించే ఆటగాళ్లతో, హిట్టింగ్ చేసే ఆటగాళ్లతో నిండిపోయింది. ఇదే ఆ జట్టుకు అతిపెద్ద బలంగా మారింది. దీనికి తోడు ఆ జట్టు బౌలర్లు కూడా అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక బౌలర్ అసాధారణ పర్ఫార్మెన్స్ చేస్తూ మ్యాచ్ను మలుపు తిప్పుతున్నారు. అలా ఆర్సీబీ జట్టు సమిష్టిగా ఈ సీజన్లో రాణిస్తోంది. కాకపోతే ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలవాలంటే డువాల్డ్ బ్రేవిస్, సామ్ కరణ్, శివన్ దుబే ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో ఈ ముగ్గురు హిట్టర్లు భీకర హిట్టింగ్తో మ్యాచ్ను పూర్తిగా తమ వైపుకు లాగేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేయాలి. రెండు జట్లలోని అన్ని విషయాలను గనక పరిగణలోకి తీసుకుంటే స్పిన్ బౌలింగ్ అలానే ఫాస్ట్ బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. స్పిన్ బౌలింగ్ అలానే ఫాస్ట్ బౌలింగ్ ఈ రెండు విభాగాల్లో కూడా రెండు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. కానీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం బెంగళూరు జట్టు ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలిచే అవకాశం 70% ఉండగా చెన్నై జట్టు గెలిచే అవకాశం 30% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.